ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు. సో నేనైతే కడపలోని లాస్ట్ వీడియో అయితే సీజన్కి వచ్చాను అనమాట. ఇదే అనమాట కడపలో లాస్ట్ వీడియో. సో ఈ వీడియో ఎవరికి సంబంధించిందంటే బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు మీకు తెలుసా? తెలీదా? బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. ఆయన అనమాట బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి గారు కొత్తపల్లి అనే గ్రామంలో అయితే జన్మించారు. ఇదైతే కడప నుంచి దాదాపు 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఈయనైతే భారతదేశం ఒక తెలుగు చలనచిత్ర ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ స్క్రీన్ రైటర్ అనమాట. సో ఈయన 1903 నవంబర్ 15 అయితే జన్మించాడు అనమాట. సో ఈయన ఒక స్వతహాగా ఒక వ్యవసాయ కుటుంబంలో అయితే జన్మించాడు. ఈయన చదువునైతే పొద్దుటూరులో చదువుకొని కాలేజీని అయితే మద్రాసులో అయితే చదువుకున్నాడు అనమాట. మద్రాసులో హెచ్ఎం రెడ్డి అనే ఆయన పరిచయం అవడంతో ఆయన మొదటి సినిమాకైతే ఈయనైతే డైరెక్షన్గా అయితే స్టార్ట్ చేశాడు అనమాట. బిఎన్ రెడ్డి గారు వందే మాతరం ఒకటి, మల్లేశ్వర్ సినిమా ఒకటి, ఇలా చాలా సినిమాలు అయితే తీశారు అనమాట. ఈయన చేసిన సేవకు గాను కృషికి గాను అయితే ఈయన చేసిన సేవలకు గాను భారతదేశ మెయిన్ అవార్డు అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అయితే అందుకున్న మొదటి వ్యక్తి ఈయనే అనమాట. సో అంతటి గొప్ప వ్యక్తి అనమాట. ఈయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనమైతే ఆయన పుట్టి పెరుగుదల అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో. సో భారతదేశంలో కల్లా మొదటి వ్యక్తి అనమాట, అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తి వీళ్ళు చూపించడం అంటే చాలా గ్రేట్ కదా. సో మీకు ఎక్కడే అనమాట బిఎన్ రెడ్డి గారు పుట్టి పెరిగిన ఊరు ఇదే కొత్తపల్లి అనే గ్రామం. ఇది చాలా చిన్న గ్రామం అన్నమాట. దాదాపు ఒక 100 ఇళ్ళే ఉంటాయంట ఈ ఊర్లో. సో వీళ్ళు చూద్దాం. ఇటే అనమాట బిఎన్ రెడ్డి గారు ఇల్లు. పండి చిన్నప్పుడు ఎక్కడే అనమాట బిఎన్ రెడ్డి గారు పుట్టి పెరిగింది. తొలితరం సినిమా డైరెక్టర్ అనమాట, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనమాట ఆయన. సో చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇల్లు అనమాట. ప్రాంగణం అంటారు బిఎన్ రెడ్డి గారి. ఏం టైంలో కలం ఉపయోగించేవాళ్ళు ఇక్కడ. సో అదనమాట ఇది. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్తగా ఇల్లు కడుతున్నట్టున్నారు. వాళ్ళ సంబంధించిన వాళ్ళు. మీరేమవుతారండి? మా నాన్న చిన్నాయన. ఓకే, బిఎన్ రెడ్డి గారి చిన్నాయన అంట. మా నాన్న చిన్నాయన అంటే గ్రాండ్ ఫాదర్. ఆయన ఇల్లు అంటే ఎంతవరకు రాలేదంట, మనమే ఫస్ట్ టైం వచ్చింది బిఎన్ రెడ్డి గారిది. ఆయన పుట్టి పెరిగిన చూద్దాం అలా ఉందా. ఆయన కుమారులు అంటే ఎవరు లేరా? 1903 అంటే ఆయన స్వాతంత్రానికి ముందు పుట్టినాను కదా. మన వాళ్ళు అంటే మేమే, మన వాళ్ళు అనమాట ఆయన. సో మన వాళ్ళంటే అప్పట్లో 1903 అంటే స్వాతంత్రం కూడా రాలేదు అప్పుడే, స్వాతంత్రం ఏంటి ముందే అనమాట. ఆయన గుర్తులు ఏమైనా ఉంటే చూపిస్తారు. బిఎన్ రెడ్డి గారు పుట్టి పెరిగిన ఇల్లు అనమాట ఇది. బాగా నీట్గా చేయించారు అనమాట ఇల్లు. సో చూద్దాం ఎలా ఉందో. సో ఇదన్నమాట ఇల్లు. సినిమా వస్తా ఉంది. బిఎన్ రెడ్డి గారి చిన్నప్పటి ఇల్లు అది పెద్ద ఎరిగినాక కన్స్ట్రక్షన్ చేయించారు అనమాట. అంకుల్ ఇల్లు ఎవరు? బిఎన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళు 4 బ్రదర్స్. బిఎన్ రెడ్డి గారు అండ్ సత్యమనారాయణ. కొద్దిగా ముందుకెళ్ళి చూపించండి, నేను మిమ్మల్ని చేస్తా వీడియో. మీరు ముందుకెళ్ళండి వీడియో తీస్తా. ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు. బిఎన్ రెడ్డి గారు ఆయన సత్యమణి అచ్చమ్మ గారు, నాగిరెడ్డి ఆయన బ్రదర్ నాగిరెడ్డి గారు. వాహిని పిక్చర్స్ అనే పేరుతో విజయవాడ వాహిని పిక్చర్స్ తో సినిమాలు తీశారు. గుండమ్మ కథ, పాతాళ వారి. ఈయన తమ్ముడు ఆయన బిఎన్ రెడ్డి గారు మల్లేశ్వరి రంగులాటం పూజ. మల్లేశ్వరి రామారావు గారు తీశారు. భానుమతి రామారావు గారు. ఓకే. బిఎన్ రెడ్డి గారు పెద్ద ఆయన, పద్మభూషణ్ బిఎన్ రెడ్డి గారు. తర్వాత నాగిరెడ్డి తమ్ముడు. తర్వాత కొండారెడ్డి గారు రామలింగ వారికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అత్తగారు. ఆయన ఊరు పైన ఆయన అంటే మా కుటుంబం, మా నాన్న అంటే మా నాన్నకు చిన్న అంటే మేము కూడా ఆ ఫ్యామిలీ వాళ్ళం, బొమ్మిరెడ్డి వాళ్ళం. నేనే యాక్చువల్లీ బొమ్మిరెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ నడిపిస్తున్నాము. సో ఆయన సంబంధించిన పాత జ్ఞాపకాలు, ఈ ఫోటోలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరికి అందుబాటులో. సో బిఎన్ రెడ్డి గారు, పి బసిరెడ్డి గారని మా పులివెందులకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే శ్రీబాలరెడ్డి గారు. అదే టైంలో ఈయన బిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే పులివెందుల నుంచి
ఈ లెజెండ్స్ ఈ ముగ్గురు ఈ పుల్లని రిప్రజెంట్ చేసిన వాళ్ళే. అంత పేరు అంటే ఆయన సంబంధించిన పాత జ్ఞాపకాలన్నీ ఒక ఆల్బమ్ అంతా తయారు చేసి పెట్టాను. ఆయన మనవాడు బెంగళూరులో ఉన్నారు. సో బొమ్మిరెడ్డి ఫౌండేషన్ అనే దాన్ని లైవ్లీకి తెచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. పూర్వం అంటే 70 years బ్యాక్ ఈ ఫోటోలు ఇవన్నీ అన్ని ఆయన చాలా ఉన్నాయి. ఆ టైంలో అన్ని తీసుకొని ఆయన జ్ఞాపకార్థంగా ఆయన ఫ్యామిలీ. సో ఇవి ఆయన కూతురు చనిపోయారు. ఆయన 1979 చనిపోయింది. 79 ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంటే 79లో నేను ఆయన వైఫ్ పేరు ఏం పేరు? అచ్చమ్మ గారు. సో మా నాన్న పిన్ని మన అంటే మా జేజీ నాయనమ్మ. అంటే మా నాన్న అమ్మ అంటే పిన్నమ్మ అంటే మీకు తెలుసు కదా. ఇది సో నాగిరెడ్డి గారు, ఇది పూర్వం నాగిరెడ్డి బిఎన్ రెడ్డి బి నాగిరెడ్డి అక్క కూతురు చేస్తున్నాం. ఇది చూపించు బ్రో, చూపిస్తాను. సో బిఎన్ రెడ్డి గారి మనవడు ఆయన వాళ్ళ నాన్న హెచ్జివి రెడ్డి అని ఐఏఎస్ ఆఫీసరు. ఆయన కొడుకు కూడా ఇండస్ట్రీ బెంగళూరు సొంత మనవాడు, బిడ్డ కొడుకు. మీకు ఇంపార్టెంట్ థింగ్. సో పూర్వం బిఎన్ రెడ్డి గారు ఎప్పుడో 1947 ఆ టైంలో వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చిన ఫోటోలు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చేవాడు. మద్రాసులో చదువుకున్నాడు. ప్రొద్దుటూరులో చదువుకున్నాడు మొదట్లో. ప్రొద్దుటూరు తర్వాత మద్రాసులో. నేను మెడ్రాస్లో ఉన్నాను. బిఎన్ రెడ్డి గారు చనిపోయినాక ఈమె అచ్చమ్మ గారి ఇంట్లో నేను ఉండేవాడిని. ఫ్యామిలీ చూసారు ఆయన ఎప్పుడైనా? చూసేది మన గ్రాండ్ ఫాదర్ మాగిలిపోయాడు. అంటే ఆయన కదా మా కన్నా ముందు జరిగేది 79 కదా. అంటే నేను ఇప్పుడు కాలేజ్ అయిపోయాక అక్కడికి వెళ్ళిపోయాను. కాలేజ్ అంటే ఇప్పుడు నేను 74 ఉండదు కదా. నేను 60 years ఉండాలి కదా. 70 ఇక్కడ కనిపిస్తున్నా. ఇవన్నీ బిఎన్ రెడ్డి గారి ఫోటోలు ఎప్పుడు ఆ కాలంలో రేర్ ఇవన్నీ తీసుకున్నా. సన్మాన పత్రం అనమాట బిఎన్ రెడ్డి గారిది. గ్రేట్ అసలు. మీరు విసారిస్తే నేను కూడా అన్ని తీస్తున్నాను, మీకు చూపిస్తాను. మీకు కార్డు వెనక్కి హరిగా కమ్ వన్స్. మీకు చాలా నా వైఫ్ మేమంతా కలిసే ఉన్నాం. అంటే 1913 కదా. అంతా 3 కాదమ్మా, 3 ఆమె కాదు. ఆయన ఇది ఎప్పుడు అచ్చమ్మ గారు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్స్. నేను చెప్తున్నాను, నేను అనుకోని ఏంటంటే 1913 కదా. మన వాళ్ళు ఉంటారు గుర్తులుగా. 2 సంవత్సరాలు కదా అందులో. ఎవరికి? ఆయన పుట్టి సజ్జయంతి వచ్చి వేడుక మేము ఉన్నాం కదా. అదే కాదు, మేము మాకు 70 years అనుకో. ఆయన చనిపోయింది 70 అంటే ఆయన ఉన్నప్పుడు 20 years 77 years. 77 అక్కడ పోయారు. 77 చనిపోయింది. వస్తువులు లాంటి ఇంకా మా ఇంట్లో చాలా వరకు వస్తువులే. మీ వస్తువులు కాదు, ఆయన వస్తువులే. ఇది కూడా అక్కడి నుంచి వెకేట్ చేసినప్పుడు తీరిగ్గా ఏం తొందర లేదు. ఆఫీస్ ఉంది ట్రస్ట్. అది కూడా వాళ్ళ బొమ్మ లండన్ లో తెచ్చిండారు. అది లండన్ లో 20 సంవత్సరాలు అయితే లండన్ లో 70 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు 70 పైన ఆ బొమ్మ అట్లే ఇల్లు ఖాళీ చేసి నేనే ఖాళీ చేశాను. ఆమె కూడా చనిపోయాక గవర్నమెంట్ జాబ్ చేశాను, అక్కడే ఉండేవాడిని. సో మీరు అంటే నా ఆఫీస్ ఉంది సింహాపురంలో. నేను కూడా యూట్యూబ్ వస్తుంది మీకు ఇంకా చాలా. ఎందుకంటే హరి చేసుకోవద్దు. బిఎన్ రెడ్డి గారు అవార్డులు అన్నమాట ఇవి. చూడండి ఇవి. అంటే ఆయనకు పద్మభూషణ్ ఒకటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినాయి లేవా? ఓకే, ఇక్కడ బిఎన్ రెడ్డి గారి పద్మభూషణ్ ఒకటే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రీమోడల్ చేయాల్సి వచ్చింది. ఇది అసలు అప్పట్లో మనకు ఉంటమే గ్రేట్. ఏం చేస్తాం, ఆయన గుర్తుకొచ్చేది ఏ అవార్డులు ఇవి. ఇక్కడ నేను ఎంతవరకు నా లైఫ్ లో చల్లదు. అంటే టీవీలో సెల్లులో చట్టమే కానీ చూడలేదా ఎంతవరకు. అంటే డైరెక్ట్ చదవాలా. బంగారు పాప తీసిన టైంలో నెహ్రూ అవార్డు ఇచ్చినప్పుడు అది చేశారు. ఈ ఫోటో తీసి నెహ్రూ గారు తీస్తాను. నెహ్రూ గారు ఆయన
సో ఇది సన్మాన పత్రాన్ని నేను ఎంత బాగా చేసాను చూసుకో. అదే సన్మానం మా ట్రస్ట్ కోసం అని. ట్రస్ట్ ఇది సన్మాన సన్మాన పత్రం ఎమ్మెల్సీగా మనం ముగ్గురు అని చెప్పాను కదా, నువ్వు ఈసారి వస్తే నా దగ్గరే కూర్చో 12 సాయంత్రం వరకు నేను మొత్తం ఇస్తా, పుస్తకాలు ఇస్తా, అన్ని ఇస్తా. అప్పుడు ఒక సీరియల్ లాగా తీయచ్చు. ఆయన మాట్లాడి తీయండి, నాకు అది ఏమన్నా అవసరం లేదు. ఆయన మాట్లాడి ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇద్దరు. ఇంకా బంగారు పాప టైంలో అది అవార్డు ఇచ్చినప్పుడు సో నా దగ్గర ఉన్న పాత జ్ఞాపకాలు నేను అక్కడ 6-7 సంవత్సరాలు అక్కడే ఆ ఇంట్లోనే ఉన్నాను. బిఎన్ రెడ్డి గారు సతీమణి మా దగ్గరే కలిసి ఉన్నాము. ఆయన ఒక చెప్పాలంటే చివరి దశలో కొంతకాలం మేమంతా దగ్గర చూసుకున్నాము. సో తర్వాత వాళ్ళ మనవరాళ్ళు ఇవన్నీ జరిగిపోయాయి. సో ఆ టైంలో చాలా వరకు ఆ ఇంట్లో ఉండే జ్ఞాపకాలను నేను ఈ ఫోటోలు కూడా చూడండి దాదాపు 40 ఏళ్ళు ఇట్లా పెట్టుకున్నాను జాగ్రత్తగా. అది కూడా బాగున్నది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వారంలో బిఎన్ రెడ్డి గారు మనవడితో నేను అదే పెళ్లిలో కలిశాను. బిఎన్ నాగిరెడ్డి గారిని మనవరాలు పెళ్లిలో కలిశాను. చేస్తే ఈ తీసుకొని వస్తున్నాను, ఏదైనా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఆయన చెప్తే ఓకే సరే రమ్మన్నాడు. ఈ విధంగా చేసుకుని పోతున్నా. సో ఇవన్నీ సో వాళ్ళకు తెలియని జ్ఞాపకాలు ఈ ఫోటోలు చూస్తే వస్తాయి. సో బిఎన్ రెడ్డి గారు నాన్నగారిది పూర్తి, అంటే ఆయన 120 అంటే అది 150 సంవత్సరాలు. దట్ ఈస్ ఇంపార్టెంట్. అది అక్కడ ఉన్నాయి ఏమా పద్మభూషణ్ అంటే అవి దాదాపు వాళ్ళ ఆ ఇంట్లో ఉన్నాయి. బెంగళూరులో అవి తీసుకొని వస్తాను. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా? బెంగళూరులో ఉన్నాయి. అక్కడ 1 month నేను పోవాలి కదా అక్కడికి. ఎక్కడున్నా ఏమని వచ్చాను నేను. నీకు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆయన గుర్తులు నేను అక్కడ నుంచి గుర్తుకుపోవడం అంటే నేనే కదా అక్కడ షిఫ్ట్ చేయించాను. వాళ్ళ సొంత మనవాడు అబ్బాయి, నేను అక్క మనవాడిని. సో వాళ్ళ ఇంటికి చేర్పించాను. వాళ్ళు పెద్ద ఇండ్లు కదా. సో ఇంతవరకు వాళ్ళ ఇంట్లోనే ఒక మ్యూజియం లాగా ఉన్నాయి. సో కాలక్రమేణా ఇక్కడ నాది ట్రస్ట్ కాబట్టి ఈ ట్రస్ట్ తీసుకొస్తాను. ట్రస్ట్ చేయాలని ఇప్పుడు ఇల్లు తయారవుతాను కదా, అక్కడ ఉంటాయి పైన. ఎవరైనా వచ్చిన వాళ్ళకి అక్కడ చూపిస్తారు. సో వాళ్ళ దగ్గరికి ఒక జ్ఞాపకార్థంగా తీసుకుపోతూ సో వాళ్ళని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తాను. సో వాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకు చెప్పండి, విజయలతారెడ్డి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ దగ్గర సెక్యూరిటీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన. సో సచ్ ఇంపార్టెంట్ పర్సన్. వాళ్ళ సంస్థలు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళను మన ఊరికి తీసుకొచ్చాను. సో ఈసారి పోవడంతో ఏదైనా సంస్థ తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాను, 10 మంది ఉపయోగపడడానికి. దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆఫీస్ యూనిట్ స్టార్ట్ చేశాను. దానికి లింకే ఇప్పుడు నువ్వు చూసిన ఇంటి పైన ఓ విధంగా వాళ్ళ జ్ఞాపకాల కోసం కడుతున్నాను. సో ఇక్కడ వీలు కాలేదు. ఇది మా అన్న ఉంటాడు ఇక్కడ ఇంట్లో. నాకు ఈ మధ్యనే నేను ఎక్కువ భాగం జాబ్ చేసి రిటైర్ వచ్చాను. సో ఇది నువ్వు ఒక మంచి టైం తీసుకుని వస్తే నీకు స్క్రిప్ట్ కూడా రాసిస్తాను. ఓకే. వీడియో అయితే చూసారు కదా, ఆయన ట్రస్ట్ అయితే నిలిపిస్తా ఉన్నారంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగో నెహ్రూ గారు దిగిన ఫోటోతో అయితే వీడియో అయితే వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ అయితే ముగించేసి నెక్స్ట్ అటానతపరికి వెళ్దాం. ఓకే, ఉంటా, బాయ్.